ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే పిచ్చి కొవ్వు. ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ అంత మంచిది కాదు మనకి ఎక్కువ తింటే. అంటే ఎక్కువ నెయ్యిలు, ఎక్కువ బటర్లు, ఎక్కువ అతిగా ఎక్కువ ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము, ఇలాంటివి ఇవన్నీ ఎక్కువ మన బాడీలోకి వెళ్తే అంత మంచిది కాదు. మాదిరిగా సాచురేటెడ్ ఫ్యాట్ ఫైన్, దట్ ఈస్ డీసెంట్. ట్రాన్స్ ఫ్యాట్స్ అసలు మంచివి కాదు, డీప్ ఫ్రైడ్వి. ఓకే, సో అలాగే అతిగా షుగర్ ఉన్నా మనకు మంచి షుగర్, బెల్లం ఇవన్నీ అతిగా ఉన్నా ఓకే. అలాగే అతిగా ఉప్పు, మన బీపీలు అవన్నీ పెరుగుతాయి. సో ఈ మూడు, దీన్ని 3S అంటాం. సో ఎక్కువ ఈ వీళ్ళు న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు కానీ 3S అండ్ అవర్ హెల్త్ అనే సొసైటీ యాక్చువల్గా సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ మీరు సాల్ట్ హై ఉంటే సాల్ట్ హై అని ఒక సింబల్ పెట్టండి, షుగర్ హై ఉంటే షుగర్ హై అని, సాచురేటెడ్ ఫ్యాట్ హై ఉంటే ఒక సింబల్ పెట్టండి. సో దట్ కన్జ్యూమర్స్ కొనుక్కున్నప్పుడు ఇది హై ఉందంటే ఓకే, నాకు ఇది సాల్ట్ హై, నాకు వద్దని వదిలేయటానికి వీలుగా ఉంటుంది కదా. సో అది FSSAI వాళ్ళు వద్దు, స్టార్ సిస్టమ్ పెడదాం అంటున్నారు. 2.5 స్టార్, 3.5 స్టార్. స్టార్ సిస్టమ్ మనకు అర్థం కాదు కదమ్మా. అందులో షుగర్ ఎక్కువ ఉన్నా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అనుకో, మేబీ 3.5 స్టార్ వచ్చింది అనుకో, మనం అది మంచిదే అనుకుంటాము. అది అర్థం చేసుకుని మళ్ళీ వెనక లేబుల్ చదువుకునే అంత పరిపక్వత, ఆ జ్ఞానం మన దేశంలో అందరికీ లేదు కదా. అండ్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇదైతే సింపుల్, ఇందులో సాల్ట్ ఎక్కువ ఉంది, ఇందులో సాల్ట్ షుగర్ ఎక్కువ ఉంది, ఇందులో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. సో ఇంత బేసిక్, ఎందుకంటే ఈ 3Sలే మన ఆరోగ్యానికి మెయిన్ హాని చేసేవి. ఓకే, సో అందుకని మేము ఇది చేయమని. సో FSSAI వాళ్ళు పిలిచిన మీటింగ్కి కంపెనీస్ వాళ్ళని కూడా పిలిచారు. మీరు కంపెనీస్ వాళ్ళని ఎందుకు పిలవాలి, కన్స్యూమర్స్ కదా ఇది డిసైడ్ చేయాల్సింది అనే పాయింట్ నేను అప్పుడు మిగతా వాళ్ళు లేవదీస్తే దాన్ని నేను సపోర్ట్ చేశాను, అంతే.